బీజేపీ జాతీయ మండలి సమావేశాలు నేడు రెండో రోజు కూడా కొనసాగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశాలకు హాజరై బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వచ్చే 100 రోజులు బీజేపీకి ఎంతో కీలకమని స్పష్టం చేశారు. నవభారత నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు వద్దకు వెళ్లాలని సూచించారు. బీజేపీకి ఎందుకు ఓటేయాలో ప్రతి ఒక్కరికి వివరించాలని తెలిపారు. ఈసారి 400 సీట్లు దాటాలని నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. బీజేపీకి యువశక్తి, నారీశక్తి, కిసాన్ శక్తి ప్రధాన బలమని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ చరిత్ర ఎలాంటిదో ఏమిటో అందరికీ తెలుసని, కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు పుట్టినిల్లని పేర్కొన్నారు. దేశంలోని అనేక అనర్థాలకు కారణం కాంగ్రెస్ పార్టీయే అని, కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కూటమికి దశ దిశ లేదని అన్నారు. అధికారంలోకి రావాలన్న కోరిక తప్ప దేశాభివృద్ధికి కాంగ్రెస్ వద్ద అజెండా లేదని అన్నారు. దేశాభివృద్ధిపై దృష్టి పెట్టే తీరిక కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. దేశ రక్షణ దళాల సామర్థ్యం పెంపుపైన కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ మన సైనిక దళాల సామర్థ్యాన్ని శంకిస్తూ ఉంటుందని, తన మీద కోపంతో దేశానికి నష్టం చేయవద్దని కాంగ్రెస్ ను కోరుతున్నట్టు మోదీ వివరించారు. నిజాయితీని, సుపరిపాలనను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, ప్రతిపక్షాలుగా చెప్పుకునే పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అని, కుటుంబ పార్టీల్లో అధికారం వారసత్వంగా సంక్రమిస్తుందని అన్నారు. బీజేపీ వారసత్వ రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకమని, మెజారిటీలు మైనారిటీలు కాదు, అణగారిన వర్గాల అభివృద్ధే మా లక్ష్యమని పేర్కొన్నారు. జీవితకాలంలో ఒక్కసారైనా కర్తార్పూర్ సాహిబ్ చూడాలన్న సిక్కుల కల సాకారం చేసింది మేమే అని అన్నారు. పశ్చిమాసియా దేశాలతో మన సంబంధాలు మునుపటి కంటే బలోపేతం అయ్యాయని, పశ్చిమాసియా దేశాలు ఇప్పుడు మనకు సన్నిహిత మిత్ర దేశాలుగా ఉన్నాయని అన్నారు. పాకిస్తాన్ను పక్కనబెట్టి పశ్చిమాసియాతో కొత్త సంబంధాలు నెలకొల్పామని అన్నారు. గతంలో చమురు దిగుమతి, కార్మికుల ఎగుమతికే పరిమితమయ్యామని, పశ్చిమాసియా దేశాలు ఇప్పుడు భారత్ను నిత్యం ఆహ్వానిస్తున్నాయని పేర్కొన్నారు. పశ్చిమాసియా దేశాలకు టెక్నాలజీ, ఆహారం, ఆధునిక సేవల ఎగుమతులు మనవే అని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి విజయం సాధించడం తథ్యమని అన్నారు. మన విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపుపై ఎవరికీ అనుమానం అక్కర్లేదని, రాజకీయ పండితులెవరికీ ఎన్డీఏ విజయానికి కారణాలు దొరకవని స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన మూల సూత్రమని, ఆ దిశగానే పనిచేస్తున్నామని అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నదే మన నినాదం కావాలని పేర్కొన్నారు. దేశాభివృద్ధి విషయంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం అనే భేదం లేదని, సంపూర్ణ భారతం, సమృద్ధ భారతం అన్నదే మన లక్ష్యమని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో దేశ ముఖ చిత్రమే మారిపోయిందని అన్నారు. 10 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, భారతదేశ అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పోషణ్ అభియాన్ కింద గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నామని అన్నారు. 10 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు. 10 ఏళ్లలో 25 కోట్ల గృహాలకు మరుగుదొడ్లు నిర్మించామని, 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని నిర్ణయించామని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు తీసుకువచ్చామని అన్నారు.